సో అర్జెంట్ నేను మీ దగ్గర జాయిన్ అవ్వాలి, కోర్స్ నేర్చుకోవాలి, ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు సార్, ఇప్పుడు మనకు స్క్రీన్ మీద మన నంబర్ డిస్ప్లే చేస్తున్నాం కదా, ఆ స్క్రీన్ కాల్ చేయండి. ఓకే, సో మీ యొక్క ఇంట్రెస్ట్ను వ్యక్తపరచండి. ఒకటి మీరు వర్క్షాప్కి రాగలిగితే వర్క్షాప్కి రండి, లేదు డైరెక్ట్గా కోర్సులో జాయిన్ అవుతానంటే ఇంకా మంచిదే. వర్క్షాప్లో కూడా మనం ఏంటంటే మీకు అవగాహన కలగజేస్తాం మనం. అట్లా లేకపోతే ధైర్యంగా మీరు నేరుగా కోర్సులో జాయిన్ అవుతానంటే కూడా మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. మన కోర్స్ టైమింగ్ ఆన్లైన్లో సెషన్స్ ఉంటాయి. మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు అనేది అవన్నీ మనము తెలియజేస్తాము. డైరెక్ట్గా మీరు పేమెంట్ చేసేసి నేరుగా అటెండ్ అయిపోవచ్చు. వర్క్షాప్ ఎందుకు సార్? వర్క్షాప్ అనేటటువంటిది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు అసలు మీకు స్టాక్ మార్కెట్ గురించి అస్సలు ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ కూడా మనం చెప్తూ అసలు స్టాక్ మార్కెట్లో మీరు ఎందుకు ఎంటర్ కావాలి, స్టాక్ మార్కెట్లో ఉండే లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకు విశదంగా తెలియజేస్తాం అనమాట. సో అంటే కంపల్సరీ వర్క్షాప్ రావాలి, వస్తే మంచిది సార్. డెఫినెట్ గా మీకు ఏంటంటే వస్తే డిసైడ్ కావచ్చు నేను ఇందులోకి ఎంటర్ కావాలా వద్దా, నేను చేయగలను. మీరు విశ్లేషిస్తారా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే పెడితే బెటర్ అనేది? అట్లా మనం వాళ్ళందరికీ ఇప్పుడు బేసిక్ గా అసలు స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఉండాలనేది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టాక్ మార్కెట్ బేసిక్ టర్మినాలజీ చెప్తాము. ఆ తర్వాత వాళ్ళకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా రకరకాలుగా. ఇప్పుడు భయాలు ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా విశదీకరిస్తాం కదా మనం. మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా చేస్తాం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా తయారవుతారు. అంటే దీంట్లోకి నేను ఎంటర్ కావాలన్నా వద్దా ఏంటి అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన అనేటటువంటి చేర్చుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళు దాంట్లోకి ఉండాలి అని అనుకుంటే అప్పుడు ఫౌండేషన్ కోర్స్ వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా పెంచుకోవడానికి. సార్ ఎంత సార్? సో మనం బేసిక్గా వర్క్షాప్ అయితే కనుక మనం ఓన్లీ 2000 రూపీస్ సార్ 1 డేలో మనము చేసేటటువంటిది. సో ఒకసారి వీళ్ళు వర్క్షాప్ కండక్ట్ వస్తే కనుక మొత్తం దాంట్లోనే ఫుడ్ ఎవ్రీథింగ్ మొత్తం టోటల్గా ఒక 1 డే ఫుల్గా మనం స్పెండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. 9 to 6 10 to 6 ఆ విధంగా మనం ఉంటుంది. ఎట్లా 9 to 10 అంటే 1 అవర్ రిజిస్ట్రేషన్కే పోతుంది సార్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి వాళ్ళను అటెండ్ కమ్మనండి సార్, వాళ్ళకు ఒక మంచి అవగాహన అనేటటువంటిది మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సూపర్ సార్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ కింద డిస్ప్లే అవుతున్న ఫోన్కి ఫ్రీగా ఫోన్ చేయొచ్చు. మీరు హ్యాపీగా అక్కడ మాట్లాడతారు, మీకు చెప్తారు ఏం చేయాలి అంటే చెప్తారు. మీరు బెటర్ ఏంటంటే వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి, అంతే కదా సార్? నేను కూడా చేస్తాను, ఎందుకంటే నేను చాలా నష్టపోయాను కాబట్టి. మీరు ఒక్కసారి ఒక్కరోజు మీరు వర్క్షాప్ లో అటెండ్ అయ్యి చూడండి, మీకు దాని యొక్క ఏంటి దాని ప్రభావం ఏంటో మళ్ళీ మీరే మీడియాలో చెప్పాలి కదా. అందుకే నేను చెప్పాలంటే కూడా ఒకసారి అనుభవించాలి. సో అక్కడ నుంచి నేను మళ్ళీ మీ క్లాస్లకు కూడా అటెండ్ అవుతాను సార్. 30 days సార్? 30 days సార్. 30 days ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ సార్, ఆన్లైన్ క్లాసెస్ 30 days. ఆఫ్లైన్ లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎన్నిసార్లు వచ్చిపోవడం కూడా కష్టం అవుతుంది. తర్వాత ఆన్లైన్ ఇంకోటి ఏంటంటే ఎంత దూర ప్రాంతాలు అయిన వాళ్ళు కూడా అంతే కదా, మారుమూల రిమోట్ విలేజ్ లో. ఇప్పుడు నాకున్నటువంటి స్టూడెంట్స్ లో మీరు ఇప్పుడు ప్రెసెంట్ 3 బ్యాచ్లు జరుగుతున్నాయని చెప్పాను కదా. సో విజయనగరం, తిరుపతి, ఇట్లా ఎక్కడెక్కడ దూరం, ఇక్కడ మనకి తీసుకున్నట్టు కరీంనగర్, ఇటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా స్టూడెంట్స్ అటెండ్ కావాలి. 30 days అవగానే నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చా? అంటే ఒకటి స్టాక్ మార్కెట్ ఈ 30 days లో మీకు మంచి అవగాహన అనేది కలుగుతుంది సార్. నేను ఏ టూల్స్ వాడాలి ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను, టోటల్ గా మీకు ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. మీకు ఒక బేస్ నాలెడ్జ్ అనేది మాత్రం మంచిగా ఫౌండేషన్ వస్తుంది. తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. నేను అనేది ఏంటంటే తొందరపడకండి. స్టాక్ మార్కెట్ లో ప్రధానంగా డబ్బులు పోవడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే ఫోమో అంటాం సార్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట. ఏదో జరిగిపోతుంది, నేను ఇప్పుడు ఎంటర్ కాకపోతే కనుక డబ్బులు నేను సంపాదించలేను అనే భయంతో చాలా మంది తీసుకునేటువంటి నిర్ణయాలే మెయిన్ గా వాళ్ళని దెబ్బతీస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటివి కాకుండా స్టెప్ బై స్టెప్ మనం కూల్ గా స్టాక్ మార్కెట్ లో ఎమోషన్స్, సైకాలజీని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఐపీఓలు వచ్చినప్పుడు ఎంత హంగామా ఉంటుంది సార్? ఎస్, ఆ భయానికి, ఆ హడావుడికి బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి సార్, నేను జనరల్ గా ఇప్పుడు మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ మనకు వారెన్ బఫెట్ గారు కూడా ఏం చెప్తారంటే ప్రతి స్టాక్ ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు సార్. అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఒక రియల్ ప్రైస్ అనుకోండి, ఒక సింపుల్ గా చెప్పాలంటే. మీరు ఎప్పుడైతే ఇంట్రిన్సిక్ వాల్యూకు దగ్గరలో కానీ దానికంటే తక్కువలో కానీ కొంటారో ఆ స్టాక్ మంచి డబ్బు సృష్టించడానికి, సంపద సృష్టించడానికి, పెంచడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఒక ఏబి అనే స్టాక్ ఉందని సార్, ఒకటి ఏదో ఒకటి, రైట్? సో దానికి ఒరిజినల్ వాల్యూ రియల్ గా 100 రూపాయల 100నో 20 లేదు, ఫేస్ వాల్యూ కాదు. ఆ కంపెనీకి ఉండే వాల్యూ, ఆ కంపెనీ షాక్ కు, అంటే కంపెనీ యొక్క ఆస్తులు మనం అనాలిసిస్ ఇవన్నీ చేస్తాం కదా, అన్ని చేసినప్పుడు దానికి ఒక ఒరిజినల్ ఒక వాల్యూ అరైవ్ అవుతాం సార్. దానికి రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, రైట్? సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి చేసి ఒకటి అరైవ్ అవుతాం, దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. అంటే అది బేసిక్ గా దాని వాల్యూ అనమాట, ఒరిజినల్ గా. తర్వాత మార్కెట్ లో ఉండే డిమాండ్ ను బట్టి, సప్లై ను బట్టి, తర్వాత మార్కెట్ కండిషన్స్ ను బట్టి ఎక్కువ దాని ప్రైస్ పెరుగుతూ పోతుంది, రైట్? సో
ఎప్పుడైనా కానీ మార్కెట్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూకి కానీ ఫెయిర్ వాల్యూకి దగ్గరలో ఉన్నప్పుడు మనం కొన్నప్పుడు ఆ యొక్క స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా బాగా పెరిగిపోయి ఓవర్ వాల్యూ అయిపోయినప్పుడు కొంటే కనుక అది పడడానికి స్కోప్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకపోవడం వల్ల ఏదో ఒక పాయింట్లో వీళ్ళు ఎంటర్ అయిపోతారు. ఆ తర్వాత డబ్బును పోగొట్టుకోవడం అనేటటువంటిది ఎక్కువ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ నష్టపోతారని అంటే ఈ హంగామాని చూసుకుంటారు సార్. అవును సార్, అవును, రైట్. ఈ వీళ్ళకంతా తెలిసి హంగామా అయ్యేసరికి ఆల్రెడీ మార్కెట్ బాగా పెరిగిపోయి ఉంటుంది, పడిపోతుంది, అక్కడ పడిపోతుంది. తర్వాత రెండవది ఇంకోటి ఏంటంటే కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఏం చేస్తారంటే కొంతమంది ప్రమోటర్స్, సో ఇప్పుడు ఏబి అనే కంపెనీ ఉందనుకుందాం, సో అది రియల్ పేరు ఉందో లేదో, ఏ అనే కంపెనీ ఉందనుకుందాం మనం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్గా దీన్ని ఊరికే కొనడం అమ్మడం చేస్తూ ధరను పెంచుతారు సార్. బయట మీడియా చేసినట్ట. సో బయట అది ఇంకా పెద్ద స్కామ్. జనరల్ ఇటువంటి స్కామ్స్ బేసిక్ గా బయట మనకు తెలియక ఏం చేస్తారంటే రీటైల్ ఇన్వెస్టర్స్ దీంట్లో మళ్ళీ హంగామా క్రియేట్ చేస్తారు సోషల్ మీడియాలో. అరే ఇది ఇంత పెరిగింది అనేసరికి ఇవన్నీ చూసి అబ్బా మిగతా వాళ్ళు ఎంత పెరిగిందంటే పరిగెత్తుకుంటే రీటైల్ ఇన్వెస్టర్స్ వస్తారు. ఒక పీక్ పాయింట్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి కదా, టక్ అని అమ్మడం మొదలు పెడతారు. ఇది రీటైల్ ఇన్వెస్టర్ తెలుసుకునేసరికి ఇది దీన్నే ఏమంటారంటే పంప్ అండ్ డంప్ స్టాక్స్ అంటారు. అంటే పంప్ చేస్తూ పోతారు వాళ్ళ డబ్బుల్ని ప్లస్ దాని ప్రైస్ను ఒక్కసారిగా డంప్ చేస్తారు. సో పోగొట్టుకునేదంతా రీటైల్ ఇన్వెస్టర్స్ పోగొట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం సెషన్లో చెప్తాం. ప్రమోటర్ గురించి ఎట్లా అనలైజ్ చేయాలి, ఏం తెలుసుకోవాలి, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సడన్ గా రైజ్ అవుతుంటే కూడా ఎందుకు రైజ్, ప్రతి ఒక్క పాయింట్ మనం అనలైజ్ చేయాలి సార్. సో ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని లక్షల మంది నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు ఐపీఓస్ గురించి చెప్పారు కదా, ఐపీఓస్ లో కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య వస్తున్నటువంటి చాలా స్టాక్స్ ఎక్కువ ఐపీఓ ఫ్రెంజీ నడుస్తుంది. అంటే ఎక్కువ మంది ఐపీఓల వెనక పరిగెడుతున్నారు, వార్తలు పరిగెత్తున్నారు. దీంతో వచ్చేటటువంటి స్టాక్స్ కూడా చాలా హై వాల్యుయేషన్లు వస్తున్నాయి. ప్లీజ్ గమనించండి, మీరు అనాలిసిస్ చేయకుండా కొనకండి. హై వాల్యుయేషన్లు ఐపీఓలో వచ్చిన తర్వాత అది మళ్ళీ కరెక్షన్ గురి అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు స్టాకింగ్లో లిస్టింగ్లో ఏదైనా గెయిన్స్ వచ్చినా కానీ దాని బిడు బేస్గా ఒకటి సార్, మనకు రియల్ వాల్యూ రియల్ బలం లేనప్పుడు ఎంతవరకు నిలబడగలుగుతాం సార్? కరెక్ట్, సింపుల్. ఈ ఐపీఓలు కూడా అంతే. కాబట్టి ఏమీ నష్టం లేదండి. ఐపీఓలు మనం అలాట్ కాకపోయినా నష్టం లేదు, ఐపీఓలు అందరికీ అలాట్ కూడా ఎలాగూ కాదు. దాని వెనక అంత పరిగెత్తాల్సినటువంటి అవసరము లేదు. ఒకవేళ అది రియల్గా మంచి స్టాక్ అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా అది వెల్త్ క్రియేట్ చేస్తుంది. మీరు రైట్ పాయింట్లో మార్కెట్లో ఎప్పుడు కూడా సార్ రైట్ పాయింట్స్ అనేవి చాలాసార్లు దొరుకుతుంటాయి. ఇప్పుడు ఒకవేళ మనకు బస్సు మిస్ అయినా ఇంకో బస్సు వస్తుంది, ఇదొక్క బస్సే కాదు కదా, రైట్. సో కాబట్టి అటువంటి వ్యూతో మనం పోయినట్లయితే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడానికి మెయిన్గా తొందరపాటు నిర్ణయాలే మెయిన్ కారణం. ఓకే, వండర్ఫుల్ సార్. సో ఈ సెషన్ అటెండ్ అవుతుంది ఎప్పుడన్నా సార్? డేట్ ఎప్పుడన్నారు? 23rd March సార్. 23rd March హైదరాబాద్ వారం రోజు హైదరాబాద్ లో జరగబోయే సెషన్ కి అందరికి స్మార్ట్ వర్క్ షాప్ కు అందరికి ఆహ్వానం. వాళ్ళు రిజిస్టర్ చేసుకొని రావచ్చు. నేను ఖచ్చితంగా ఒకటి చాలా ఆత్మవిశ్వాసంతో ఏం చెప్పగలనండి, వాళ్ళ జీవితంలో తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం అది అవుతుంది మాత్రం. నేను 2000 రూపాయలతో భవిష్యత్తునే మార్చేసుకోవచ్చు ఈ నిజమైన ఈ సెషన్ లో. ఇది నేను నమ్ముతున్నాను సార్. ఇది అంత అద్భుతమైన, అంటే మనం చిన్న వాటికి 2000 అంటే ఒక హోటల్కి వెళ్తే అయిపోద్ది సార్. ఒక పూట పిల్లల్ని తీసుకొని వెళ్ళినా మనం తీసుకెళ్ళామంటే 2000 అయిపోతుంది. సినిమాకి వెళ్తే అయిపోతుంది అంతే. అలాంటిది జీవిత కాలానికి సరిపడే ట్రైనింగ్. ఇది బేసిక్ అవగాహన వస్తుంది, తర్వాత శిక్షణ ట్రైనింగ్ అనేటటువంటి తర్వాత కానీ బేసిక్ గా అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయించుకోగలుగుతారు, నేను స్టాక్ మార్కెట్ లో ఎంటర్ కావాలా లేదా, చేయాలా లేదా. దానికోసం ఇది పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మన వాళ్ళు అటెండ్ అవుతారు సార్. రైట్, షూర్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. మళ్ళీ మనం 23rd రోజు కలుసుకుందాం తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాంటి వరుసగా గోపి గారి ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా ఉంటాయి ఇక్కడ నుంచి మన ఛానల్లో 24/7 ఛానల్లో. సో కీప్ వాచింగ్ 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.